మనం కలశ స్థాపన చేసి అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేసే విధానం ఒకటైతే, ఇవేవీ లేకుండారుగా ప్రకృతిలో లభ్యమయ్యేటువంటి ఋతుపుష్పముల చేత, ఆ ఋతువులో వచ్చేటువంటి పుష్పముల చేత అమ్మవారిని అలంకరించి ఆరాధించే పద్ధతే ఈ బతుకమ్మ. ఈ సాధారణమైనటువంటి స్త్రీలు ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలో మాత్రమే నిర్వహించుకునేటువంటి మహోత్సవం ఇది. ఈ మహోత్సవానికి ఏమిటి రహస్యం అంటే, అమ్మవారిని స్త్రీలు 9 రోజులు అమావాస్యతో ప్రారంభం చేస్తారు ఎంగిలి పూలని. అప్పుడు ప్రారంభం చేసి అష్టమి వరకు, ఇవి 8, అమావాస్య కలిపితే 9 రోజులు కూడా అమ్మవారిని వివిధమైనటువంటి పుష్పముల చేత అలంకరించి, ఆ పుష్పాల మధ్యలో గౌరమ్మను పెట్టి, ఆమెకు నైవేద్యం పెట్టి, ఆ తర్వాత అందరూ పడతులందరూ కూడా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, పాటలు పాడుతూ, ఆనందంగా ఉత్సవం జరిపి ప్రసాదాలు స్వీకరించి జరుపుకునేటువంటి మహోత్సవము ఈ బతుకమ్మ.